ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ బాలన్నపై 2 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని మెయిన్పూర్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. మావోల ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగినట్టు రాయ్పూర్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు గాలిస్తుండగా ఎదురుకాల్పులు సంభవించాయి. 10 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారని భద్రతా బలగాలు వెల్లడించాయి. దీంతో ఎన్కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. మోడెం వెంకటయ్య, మల్లమ్మ దంపతులకు బాలకృష్ణ జన్మించారు. వెంకటయ్యకు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్లోని చాదర్ఘాట్ ఏరియాకు సుమారు 50 ఏళ్ల కిందటే మకాం మార్చారు. బాలకృష్ణకు 3 సోదరులు, 1 సోదరి ఉన్నారు. 1983లో మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడైన బాలకృష్ణ హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పోరుబాటు పెట్టారు. కొంతకాలం రాడికల్ విద్యార్థి సంఘం RSEU జంట నగరాల బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు. పీపుల్స్ వార్ పార్టీ పనిలో భాగంగా అడవి నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణను అప్పటి యాంటీ నక్సల్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. కొంతకాలం ముషీరాబాద్ జైల్లోనే ఉన్నారు. 1999లో బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా తిరిగి అడవి బాట పెట్టారు. సుమారు 26 సంవత్సరాలు వివిధ క్యాడర్లో పనిచేశారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారారు. ఆయనపై 3 రాష్ట్రాలతో పాటు NIA ప్రకటించిన దాంతో కలిపి 2 కోట్ల రివార్డు ఉన్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ పేరిట గత కొంతకాలంగా ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఇతర నాయకులు, దళాలతో కలిసి బాలకృష్ణ ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో సంచరిస్తున్నట్టు కేంద్ర బలగాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.